ఫార్ములా ఈ కారేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను 3 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పలు నినాదాలు చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికి ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈడీ కార్యాలయం దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీస్ ముందున్నటువంటి రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదు. ఫార్ములా ఈ కారేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను 3 గంటలుగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈడీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈడీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పలు నినాదాలు చేస్తున్నారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికి ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఈడీ కార్యాలయం దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈడీ ఆఫీస్ ముందున్నటువంటి రోడ్డుపై వాహనాలను అనుమతించడం లేదు. రైట్, ఇక మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ అయితే కొనసాగుతుంది. 3 గంటల పైన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అమర్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. అమర్. దీపిక, సుమారు 3 గంటల నుంచి కేటీఆర్ని ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్లో అవకతవకలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలేదనే అంశానికి సంబంధించి ప్రస్తుతానికి విచారిస్తున్నటువంటి పరిస్థితులకు ప్రస్తుతం మనం చూడొచ్చు. బషీరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద ఇంకా ఒకవైపు విచారణ లోపల కొనసాగుతుండగా బయట మాత్రం ఏదైతే పోలీసులు ఇంకా సెక్యూరిటీని ఎక్కువగా పెంచారని చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుతం ఎస్ఐలు సిఐలు అంతా కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అంటే మొదట కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, ఆ తర్వాత పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఈడీ కార్యాలయంలో సుమారు 3 గంటల నుంచి కేటీఆర్ని అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు సుదీర్ఘమైన విచారణ అనేది కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా రోడ్డు ఏదైతే బషీరాబాద్ ఏరియా మొత్తం కూడా పోలీసులు తన ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. ఈడీ కార్యాలయానికి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరిని కూడా ఇటు రావద్దంటూ కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు, మీడియాకు కూడా నియంత్రణ ఆంక్షలు కూడా పెట్టారు. ఈడీ కార్యాలయం వద్దకి ఎవరిని కూడా రానివ్వట్లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించిన అక్రమ బదలాయింపులకు సంబంధించి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఎఫ్ఓ కంపెనీల డాటాను కూడా ముందుంచుకొని ప్రస్తుతం కేటీఆర్ను కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్, ఇటు బిఎన్ రెడ్డి ఇద్దరు అధికారుల ప్రముఖ పాత్ర పోషించారు కాబట్టి ఈ ఇద్దరు అధికారుల సంబంధించిన వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ప్రస్తుతానికి ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని అయితే ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే కీలకంగా ఈ స్టేట్మెంట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించి కొనసాగిద్దామని ఎవరు అనుకున్నారు, ఎలా కొనసాగిద్దామనుకున్నారు, మీరు ఇచ్చిన ఆదేశాలేంటి, ఏదైతే ఎంఏయుడి కావచ్చు హెచ్ఎండిఏకి ఇచ్చిన ఆదేశాలు ఏమున్నాయి, ఇప్పటికే మీడియా ముఖంగా కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ అంశాలన్నిటికీ సంబంధించిన వీడియో ఎవిడెన్స్ను ఉంచుకొని ప్రస్తుతం కేటీఆర్ అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తం 2 విడతల వారీగా 22 కోట్ల అంటే మొత్తం ఓవరాల్గా 50 కోట్లకు పైగా ఇప్పటికే నిధుల బదలాయింపు అనేది జరిగింది. దీనికి సంబంధించిన విదేశీ కరెన్సీకి డబ్బులన్నీ బదిలీ అయ్యాయి కాబట్టి విదేశీ కరెన్సీలోకి మార్చడానికి రూల్స్ పాటించలేదు. ఇప్పటికే 8 కోట్ల నష్టం అనేది ప్రభుత్వానికి వాటిల్లింది కాబట్టి హెచ్ఎండిఏకి వాటిల్లడంతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చాక ఈ 8 కోట్ల బకాయిలన్నిటి కూడా తీర్చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవన్నిటి అంశాలకు సంబంధించి కేటీఆర్ని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయం వద్ద ఇంకా పోలీసులు అయితే బయట మోహరించారే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ క్షణమైనా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసే పరిస్థితుల నేపథ్యంలో ఏ క్షణమైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే ఈడీ కార్యాలయం వద్ద
పోలీసులు అయితే మోహరించారు. లోపలికి వెళ్లే వారిని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఓవరాల్గా 55 కోట్ల అక్రమ బదిలీలకు సంబంధించి బ్యాంకు అధికారులను ఇప్పటికే వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా ప్రస్తుతం కేటీఆర్ అయితే విచారిస్తున్నారు. అయితే తప్పనిసరిగా విదేశీ కరెన్సీకి మార్చినప్పుడు రూల్స్ ఫాలో కావాలి. కానీ రూల్స్ ఫాలో కాకుండా ఇటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ని అయితే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సాయంత్రం వరకు ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ఏదైతే కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ చుట్టుపక్కల అందరూ మోహరించారు, ఇక్కడికి ఎవరిని రాకుండా కూడా వాళ్ళందరినీ నివారిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతానికి అంటే ఓవరాల్గా ఇటు 55 కోట్ల బదిలీలే కాకుండా ఈ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్లలో చాలాసార్లు ఫార్ములా ఈ కారేస్కు డబ్బులు బదలాయింపులు చేస్తున్నామన్న అంశాన్ని చాలాసార్లు లేవనెత్తిన సందర్భంలో కేటీఆర్ మాట్లాడినటువంటి వీడియో ఆధారంగా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నారు. 50 కోట్ల బదిలీలు జరిగినప్పుడు రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. బిజినెస్ రూల్స్ పాటించకపోవడంతో 8 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే 10 కోట్లకు పైగా ఎలాంటి బదిలీ ఉన్నా పరిపాలనా అనుమతులు తప్పనిసరి. ఈ పరిపాలనా అనుమతి లేకుండా ఎలా నిధుల బదలాయింపు చేస్తారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 2 అధికారులు కన్ఫెషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ ఒత్తిడి చేశారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం 2 అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ని అయితే విచారిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఈ విచారణకు సంబంధించి ఈడీ అధికారులు సాయంత్రం వరకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. అయితే ఈడీ కార్యాలయంలో ముఖ్యంగా ఇటు బ్యాంకు లావాదేవీలు, పిఎంఎల్ఏ యాక్ట్, మనీ లాండరింగ్ అంశాలు ఉన్నాయి కాబట్టి 50 కోట్ల బదిలీలు జరిగిన క్రమంలో రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. విదేశీ సంస్థకు బదిలీ అయిన క్రమంలో అక్కడ ఎఫ్ఓ ఆపరేషన్ అంటే ఎఫ్ఓకి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి ఈ కారేస్ అనేది జరగాలి. కానీ ఈ కారేస్ నిరాకరించిన సమయంలో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే డబ్బులు బదిలీ చేశారన్న ఆరోపణ ఉంది. కాబట్టి వీటన్నిటి వెనుక కేటీఆర్ ఒత్తిడి ఉన్న నేపథ్యంలోనే ఇవన్నీ జరిగాయని ఇప్పటికే అధికారులు ఒక కన్ఫెషన్ ఇచ్చారు. కాబట్టి ఆ కన్ఫెషన్ ఆధారంగా ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే కేటీఆర్ ఏదైతే మున్సిపల్ శాఖలో మంత్రిగా ఉన్న సమయంలో కింది స్థాయి అధికారుల వ్యవహారం ఎలా ఉంది, బదిలీలు ఏదైతే నగదు బదిలీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏదైనా సంస్థకు కేటాయించిన ప్రభుత్వానికి లబ్ధి చేకూరేలా జరిగినా వాటి మీద తప్పనిసరిగా కేటీఆర్ దృష్టి ఉండాలి. కానీ కేటీఆర్ చేపట్టే ఇవన్నీ జరిగాయి కాబట్టి వీటన్నిటి అంశాల ఆధారంగా ప్రస్తుతం కేటీఆర్ అయితే విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎఫ్ఓ ఆపరేషన్కి సంబంధించి సీజన్ 9 విజయవంతంగా చేశారు. 700 కోట్ల ఖజానా ప్రభుత్వానికి వచ్చిందనేది ఇటు కేటీఆర్ చెప్తున్న వర్షన్. కానీ ఇంత ప్రభుత్వానికి ఖజానా వచ్చినా కూడా స్పాన్సర్షిప్లు ఎందుకు నిరాకరించారు? ఏసీ నెక్స్ట్లో గతంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ పత్రాలన్నింటినీ కూడా సర్టిఫైడ్ కాపీలన్నీ కూడా ఈడీ అధికారులు తీసుకున్నారు. ఏసీబీ సోదాల్లో దొరికినటువంటి పత్రాలు, ఇటు ఒప్పంద సంబంధించిన అంశాలన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే కేటీఆర్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ అంశాలన్నిటికి సంబంధించి చూసుకుంటే ఓవరాల్గా 55 కోట్ల బదిలీల్లో ఎలాంటి రూల్స్ పాటించలేదనేది ప్రస్తుతం ఈడీ ఏసీబీ ఒకవైపు వాటన్నిటిపైన కూడా దృష్టి సారించిన నేపథ్యంలో 55 కోట్ల అక్రమాలకు సంబంధించి అంటే ఇప్పటికే బిజినెస్ రూల్స్ కావచ్చు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏవి కూడా పాటించకపోవడం, వీటన్నిటికి సంబంధించి బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి కూడా కీలకమైన పత్రాలను వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించారు. వారిని కూడా ఒకవేళ ఈడీ అధికారులు అక్యూజ్డ్ లిస్టులో చేర్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి కాబట్టి పాటించకపోవడంతోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే 55 కోట్ల అక్రమ బదిలీలకు సంబంధించి 8 కోట్ల నష్టం వాటిల్లింది. కాబట్టి ఈ 8 కోట్ల నష్టం సంబంధించి ఎలా జరిగింది? ఎందుకంటే రూల్స్ ఫాలో అయితే తప్పనిసరిగా ఎలాంటి నష్టం ప్రభుత్వానికి వాటిల్లదు. కానీ రూల్స్ ఉల్లంఘన చేశారనేది ఇటు ఏసీబీ భావిస్తుంది. అయితే వీటన్నిటి వెనకాల ఇటు స్పాన్సర్స్ సంబంధించి గతంలో సీజన్ 9లో సీజన్ 10, 11, 12 మొత్తం 4 సీజన్స్ నిర్వహిస్తాం అనుకొని స్పాన్సర్స్ అనేది ఏసీ నెక్స్ట్ నుంచి తీసుకున్నారు. కానీ ప్రభుత్వ ఖజానాకు లబ్ధి చేకూరింది. కానీ స్పాన్సర్స్కి లబ్ధి చేకూరలేదు. పూర్తిగా వాళ్ళకి నష్టం వాటిలతోనే స్పాన్సర్లు అనేది వెనక్కి తిరగడం, ఆ తర్వాత హెచ్ఎండిఏనే స్పాన్సర్షిప్ తీసుకొని ఫార్ములా ఈ కార్ రేస్ని నిర్వహించుదాం అనుకున్నారు. అయితే ఈ నిర్వహించిన క్రమంలోనే సీజన్ 10కి వచ్చేసరికి హెచ్ఎండిఏ ఏదైతే ముందస్తు అగ్రిమెంట్లు లేకుండానే డబ్బులు చెల్లింపనే జరిగింది. కాబట్టి ఈ డబ్బుల చెల్లింపుకు సంబంధించి ఎవరైతే ఎఫ్ఓ కంపెనీలు అయితే ఉన్నాయో కంపెనీలతో కేటీఆర్కి ఉన్న సంబంధాలు ఏంటి? ఎందుకంటే
డబ్బులు బదలాయింపు చేసిన క్రమంలో చాలా ఉల్లంఘనలు పాల్పడ్డారు కాబట్టి ఫెమా చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి కోట్లాది రూపాయలు అక్రమంగా బదిలీ అయ్యాయి కాబట్టి వీటన్నిటి ఒకవైపు పిఎంఎల్ఏ యాక్ట్తో పాటు ఫెమా చట్టం ఉల్లంఘన రెండు వస్తాయి కాబట్టి రెండింటి కింద ప్రస్తుతం అయితే కేటీఆర్ని ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అనుకుంది. సుమారు ఇప్పటివరకు 3 గంటలు గడిచింది. 3 గంటల నుంచి కీలకమైన అంశాలను కేటీఆర్ దగ్గర నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం వరకు ఆ కేటీఆర్ విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ అనేది కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే A2గా A3గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి ఇద్దరు విచారణ పూర్తయింది కాబట్టి A1గా ఉన్నటువంటి కేటీఆర్ విచారణ కీలకం కావడంతో ప్రస్తుతం ఏ విధంగా విచారణ ఉండబోతుంది, ఒకవేళ విచారణ అనంతరం కేటీఆర్ స్టేట్మెంట్ ముగిసిన తర్వాత కేటీఆర్ ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు, ఎలాంటి సమాధానం సంబంధించి ఎలా అంటే ఇటు ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా ఈడీ అడిగే ప్రతి ప్రశ్నకు కేటీఆర్ సమాధానం సూటిగా చెప్పాలి. కానీ ఈడీ అధికారులకు సూటిగా సమాధానం చెప్పకుండా మాత్రం తీవ్రమైన పరిణామాలు కేటీఆర్ ఎదుర్కొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవుపడుతున్నాయి. మొత్తం 3 గంటలుగా సుదీర్ఘంగా కేటీఆర్ని అయితే ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. అమర్, మొత్తానికైతే సో ఈడీ అధికారులు ఈరోజు